రావచ్చు సార్. ఇప్పుడు ఎందుకంటే పొల్యూషన్ పరంగా చూస్తుంటే మనం ఢిల్లీ గాని, ఇంక మిగతా దేశాలన్నీ పోటీ పడుతున్నాయి. ఆ, అలాగే లేటెస్ట్‌గా ఈ మధ్య కాలం నెల రోజుల కిందట హైదరాబాద్‌లో కూడా కొంత అలార్మింగ్‌గా పొల్యూషన్ కనిపించింది. అవునవును. ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు ఈ20 పెట్రోల్ వాడటం వల్ల ఖచ్చితంగా స్పష్టమైన చేంజ్ వస్తుందా? సార్ అంటే ఏం తగ్గుతాయి గాలిలో? ప్రజలకి గ్రీన్ ప్రజలకి ఏం మార్పు గమనిస్తారు? ఇప్పుడు మామూలు పెట్రోల్ వలన గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలవుతాయి. అవును. గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అంటే మ్మ్. కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ క్లోరోఫ్లోరో కార్బన్స్, వాటర్ వేపర్స్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కింద అనుకుంటాం. మీథేన్ ఇవన్నీ కూడా. అవును. అయితే ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కాబట్టి మనము దాంతో గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. అది వాతావరణ మార్పులకు దారి తీస్తుంది. ఓకే. ఓకే. అవును. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవుతాయి. ఓకే. అంతే. కానీ పూర్తిగా మన స్వచ్ఛ భారత్ అంటే క్లీన్ ఎయిర్ అయితే రాదు. 100% క్లీన్ ఎయిర్ అయితే రాదు. కొంత మార్పు ఉంటుంది. కొద్దిగా మార్పు వస్తుంది, తగ్గుతుంది. మ్మ్. ఇప్పుడు చైనాలో అంటే వాహనాల నుంచి వచ్చే పొగ ఇవన్నీ తగ్గుతాయి సార్? అది తగ్గుతుంది. ఓహో. అది అందుకే నేను చెప్పాను కానీ మ్మ్. ఈ ఇథైల్ ఆల్కహాల్ యొక్క RON ఓకే. 105 ఉన్నదంటే, ఓహో. అంటే ఆక్టేన్ నెంబర్ ఎక్కువ ఉంటే, రీసెర్చ్ ఆక్టేన్ నెంబర్ ఉంటే ఆ ఎమిషన్స్ తక్కువ ఉంటాయి. ఓహో. అది 105 ఉన్నది. అది ఓకే. మరి ఇప్పుడు ఈ20లో ఎంత ఉంటుంది సార్ RON? RON 95, మినిమం 95 ఉండాలని ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేస్తారు. ఓహో. ఇప్పుడు మనం మామూలుగా వాడుతున్న పెట్రోల్కి 91 వరకు ఉంటుంది. ఓహో. ఇది 95. అంటే ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్కి 105 ఉంటుంది ఆక్టేన్ నెంబరు. మ్మ్. దీన్ని మనం మామూలు పెట్రోల్ కలపడం వల్ల ఒక 5-6 పాయింట్లు పెరుగుతుంది. ఓకే. ఆక్టేన్ నెంబర్ పెరుగుతుంది. ఓహో. ఆక్టేన్ నెంబర్ పెరిగినప్పుడు మైలేజ్ పెరుగుతుంది, దాని యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఎమిషన్స్ తగ్గిపోతాయి. ఓకే. ఇది అన్నట్టు యాక్చువల్లీ. ఓకే సార్. మరి ఇప్పుడు ఈ20 పెట్రోల్ అనేది విరివిగా అన్ని పెట్రోల్ బంకుల్లో దొరుకుతుంది. దీనికి మరి ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు ఏమైనా వస్తాయా? లేదా గవర్నమెంట్ కొన్ని చోట్ల దొరుకుతాయా? గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అన్ని చోట్ల కంపల్సరీ అని చెప్పినప్పుడు అన్ని చోట్ల ఓకే. సాధారణంగా మామూలు ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ కొట్టుకుంటే వెళ్ళి కొట్టించుకోవటం అంతే. ఓకే. ఈ పెట్రోల్ బంకులోనే అది అమ్మేస్తారు. అవును. దాని సపరేట్గా పంప్స్ ఏమి ఉండవు. ఓహో. ఓకే. అది అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ని కోసం మాట్లాడుకుంటున్నాము. అదే లిథియం బ్యాటరీ, దానివల్ల పర్యావరణం ఇదవుతుందని. ఇప్పుడు కొత్తగా ఈ20 పెట్రోల్లో కూడా పర్యావరణాన్ని కాపాడటం అనేది ప్రధాన ఉద్దేశం. ఆల్రెడీ హైడ్రోజన్తో ట్రైన్స్, హైడ్రోజన్తో వాహనాలు నడపడం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవన్నీ స్టార్ట్ అయింది. అది ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ20లో కూడా ఇంకేమైనా ఫ్యూచర్లో ఈ20 అంటే 20% ఇథైల్ కలపడం అనేది ఇంకా రేపొద్దున పెరుగుతుందా? సార్ మీరు చెప్పిన బ్యాటరీ వెహికల్స్, మీరు ఈ20 వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్స్లో చూస్తే, ఈ మూడులో చూస్తే బెస్ట్ ఫ్యూయల్ హైడ్రోజన్ ఫ్యూయల్. ఓకే. ఎందుకంటే హైడ్రోజన్ని మనము ఎలక్ట్రాలసిస్, నీటిని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు నీటి ఫార్ములా H2O. అవును. H2Oకి ఎలక్ట్రాలసిస్, విద్యుత్ విశ్లేషణ. ఈ విద్యుత్ విశ్లేషణకు కరెంటు మనము సోలార్ నుంచి కానీ విండ్ ఎనర్జీ కానీ ఉపయోగించుకొని H2O నుంచి H2 తీయవచ్చు. హైడ్రోజన్ గ్యాస్ని తీయచ్చు, వేరు చేయొచ్చు. ఓకే. ఓకే. ఈ హైడ్రోజన్ గ్యాస్ని మళ్ళీ మనము గాలిలో మండించాలి. ఓహో. దాన్ని కంబషన్ అంటాం. ఓహో. మండించినప్పుడు మళ్ళీ ఏం బయటకు వస్తుంది? వాటర్ బయటకు వస్తుంది. అవును. ఎవాపరేట్ అయ్యి వాటర్ వస్తుంది. ఇప్పుడు H2O నుంచి H2 వచ్చింది. అవును. H2ని మళ్ళీ బర్న్ చేయాలంటే ఆక్సిజన్ కావాలి. అవును. బర్న్ చేసినప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? వాటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వాటర్ అనేది మనకు ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉన్నది. అవును. భూమి మీద 4 వంతులలో 3 వంతులు వాటరే ఉన్నది. అవును మనకు. కాబట్టి ఆ వాటర్ని మనం ఎలక్ట్రాలసిస్ చేసుకుంటే హైడ్రోజన్ వస్తుంది. దీన్ని గ్రీన్ ఎనర్జీ అనాలి. అవును. అందుకే దాన్ని ఏమంటాం అంటే గ్రీన్ హైడ్రోజన్ అంటాం. అవును. గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఇది 100% ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అంటే ఫ్యూచర్ దీని మీద పరిశోధన జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నది. ఫ్యూచర్లో ఇది తప్పకుండా వస్తుందని చెప్పి భావిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేది ఇంతకుముందే మన అమెరికన్స్ వాడారు. అపోలో స్పేస్ ప్రోగ్రాంలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ని వాడారు. అపోలో స్పేస్ ప్రోగ్రాంలో. ఓకే. అప్పుడు సక్సెస్ అయినాయి. ఈ టాటా కంపెనీ వాళ్ళు కూడా ఈ బస్సులను ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తోటి నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రీన్ హైడ్రోజన్ మీద కూడా చాలా సీరియస్. రైల్వే శాఖ కూడా కొన్ని ట్రైన్ కూడా నడిపింది. అంటే మనము ఒకటే కాకుండా మల్టిపుల్ డైరెక్షన్స్ లో గవర్నమెంట్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన 2026లో మన మోడీ గారు ఏం చెప్పారంటే 2030 కల్లా
సంవత్సరం కల్లా మన ఉద్గారాలను 50% తగ్గించుకుంటామని చెప్పారు. ఎస్ సార్, ఓకే. 2070 కల్లా 0 చేస్తామని చెప్పారు టార్గెట్. ఇందులో భాగంగా మనము రకరకాలైనటువంటి దారులు చూస్తున్నాం. సోలార్ ఎనర్జీని, ఇంట్లో సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాము, లిథియం అయాన్ బ్యాటరీని ఎంకరేజ్ చేస్తున్నాము, మళ్ళీ మీరు చెప్పినట్టుగా హైడ్రోజన్ వెహికల్, E20 వెహికల్, రకరకాల ఆప్షన్స్ చూస్తున్నాం. కంపల్సరిగా ఈ మనం ఒక మంచి గ్రీన్ ఎనర్జీ గోల్ వైపుకి మనం బాగా ఆలోచిస్తే పరిశోధన చేసి అటువైపు వెళ్తున్నాం మనం. రైట్.